నా పేరు వదల సమ్మయ్య, ఓసీ4 దుర్గా కంపెనీలో డంపర్ ఆపరేటర్. ఇప్పుడు ఈరోజు స్వచ్ఛందంగా సమ్మెకు దిగడానికి కారణం ఏంటంటే, మాకు ప్రతి సంవత్సరం కూడా వేతనాల విషయంలో కంపెనీ యాజమాన్యంతో వర్కర్లు కూర్చొని ఒక వేతన పెంపుదల కలిసి ఒక సెటిల్మెంట్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే, గత సంవత్సరంలో కూడా మేమందరం మేనేజ్మెంట్తో కూర్చొని వర్కర్లందరం కూడా మాకు వేతనం పెంపుదల కోసం చర్చించుకొని మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా కూడా గతంలో ఉన్న ప్రభుత్వం రేఖాంతారావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారికి అనుబంధంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ఓబీ యూనియన్ అనే నాయకులు ఎమ్మెల్యే గారి సమక్షంలో తీసుకెళ్ళేసి ఆ సంవత్సరానికి ఆ పెంపుదల జీత భత్యాల విషయంలో పెంపుదలకు అయ్యేసి 1750 రూపాయలు వేతనంలో కలపడానికి, అదేవిధంగా 26 మస్తర్లు చేసిన వాళ్ళకి 500 రూపాయలు గుడ్విల్ కింద ఇవ్వడానికి, ఇదంతా ఒక సంవత్సరం వరకు అగ్రిమెంట్ జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో మళ్ళీ మనకు రీసెంట్లీ కూడా మళ్ళీ యాక్చువల్గా మాకు జనవరి టు జనవరి జీతాల పెంపుదల జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి మార్చి కూడా అయింది. యాక్చువల్గా ఫిబ్రవరిలో కూర్చోవాలి. ఓసీ4 దుర్గా కంపెనీ వచ్చి జనవరి టు జనవరి ఉంటుంది. మహాలక్ష్మిని ఓసీ2 కంపెనీలు వచ్చేసి మార్చి టు మార్చి లేట్గా ఇక్కడ కంపెనీలు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఆ 3 కంపెనీలు కూడా ఒకటే రకంగా మార్చి టు మార్చి పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ వారు కూడా ఎప్పుడైనా కానీ ఫిబ్రవరిలో కూర్చొని మాట్లాడుకొని మార్చి టు మార్చి అగ్రిమెంట్ చేసుకుందాం పెంపుదల విషయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి జీతాల ఈ సంవత్సరానికి గాను పెంపుదల విషయం వేసి మేనేజ్మెంట్తో సంప్రదించితే ఇప్పుడు కొత్తగా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వంలో ఇప్పుడు పాయం ఎమ్మెల్యే గారుతోనే సంప్రదింపులు చేయడానికి ఐఎన్టీసీ యూనియన్ నాయకులు అని చెప్పేసి సంఘం వాళ్ళు మేము ఈ సంవత్సరానికి గాను 4500 జీతం పెంపుదలకు వేసి మేము మాట్లాడినాము. అందరికి కూడా ప్రతి వర్కర్కి కూడా 4500 వేతనం పెరుగుతుంది అని చెప్పేసి 3 నెలల నుంచి కూడా ఎమ్మెల్యే గారికి అందుబాటులో లేదు, మీకు ఈ 4500 జీతం అయితే పెరగడం కంపల్సరీ అని చెప్పేసి మాకు మీటింగ్లకు కూడా ప్రతి కంపెనీలకు వచ్చి చెప్పడం జరిగింది. మేము కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారు కొన్ని పరిస్థితుల వల్ల ఏంటంటే అక్కడక్కడ మీటింగ్లు కానీ ఆయన ప్రోగ్రాం వల్ల వీలు కుదరడం లేదు. ఈ వారం మాట్లాడినాం, ఇప్పుడు అయిపోతుంది, ఈ వారం అయిపోతుంది, దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చేసి 3 నెలలు గడిచిపోయింది. కంపెనీ యాజమాన్యాన్ని అడిగితేనేమో మీరు లాస్ట్ ఇయర్ కూడా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈసారికి కూడా ఏంటంటే మనం ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే ఈ జీత పెంపుదల వేసి మాట్లాడదామని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఈ 4500 కాకుండా ఈ కంపెనీ వాళ్ళ యాజమాన్యం కలిసి మేము 1000 రూపాయల కంటే ఎక్కువ పెంచాం అని చెప్పేసి కంపెనీ వాళ్ళు అనడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు 9 సార్లు మేనేజ్మెంట్తో కూర్చొని ఎమ్మెల్యే గారు సిట్టింగ్ కూర్చొని కూడా ఈ 1000 రూపాయలని మొదటి నుంచి కూడా పట్టుబట్టి కూర్చున్న యాజమాన్యానికి ఆ 1000 రూపాయల దాన్ని ఐఎన్టీసీ నాయకులు ఎమ్మెల్యే గారి సమక్షంలో 3 కంపెనీల యాజమాన్యాన్ని పిలిపించేసి 1000 రూపాయల పెంపుదల అని చెప్పేసి అగ్రిమెంట్ చేసిండ్రు. అదేవిధంగా ఏంటంటే జీతం పెంపుదలనేమో 1000 రూపాయలు పెంచడం జరిగింది. ఈ గుడ్విల్ కింద 25 మస్తర్లు చేసిన వాళ్ళకి గతంలో 500 రూపాయలు ఉన్నాయి. దానికి గాను 1000 రూపాయలు పెంచి దానికి 26 మస్తర్లు చేసిన వాళ్ళకి 25 మస్తర్లు చేసిన వారికి కానీ 1000 రూపాయలు పెంచేసి ఇస్తామని అన్నారు. మేము కూడా ఏంటంటే గతంలో 1750 రూపాయలు గత ప్రభుత్వం వాళ్ళు ఎమ్మెల్యే గారి సమక్షంలో పెంచడం జరిగింది. కాబట్టి మేము కూడా 4500 పెంచుతానని చెప్పేసి ఇప్పుడు ఐఎన్టీసీ యూనియన్ నాయకులు చెప్పింది. కాబట్టి మేము కూడా ఏంటంటే 4500 కొంచెం అటు ఇటుగా అవుతుందేమో పెరుగుదల అని చెప్పేసి మేము ఆశపడేసి ఈ 3 నెలలు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన వాయిదాలు వేసుకుంటూ వచ్చిన డేట్లకు కూడా మేము వినుకుంటూ వస్తూ ఉన్నాము. ఆఖరికి ఏంటంటే 1000 రూపాయల కంటే ఎక్కువ రూపాయి కూడా పెంచేయలేదు. మేము ఇంత అంటే వల్ల కాదని చెప్పి కంపెనీ యాజమాన్యం మండి వైఖరిని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి సమక్షంలో యూనియన్ నాయకులు ఐఎన్టీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇదే పెంపుదల ఇంతకంటే పెరగదని చెప్పి అగ్రిమెంట్ చేసేసి నిన్న ఈవినింగ్ జరిగింది 7 గంటల 7:30 ప్రాంతంలో. దాన్ని మేము కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు 1000 రూపాయలు గతంలో ఉన్న 500 కంటే మీరు గుడ్విల్ కింద ఇస్తానన్న 1000 రూపాయలని ఇప్పుడు మీకు 1750 రూపాయలకు యాడ్ చేస్తూ 1000 రూపాయల జీతం పెంచుతానంటున్నారు. ఆ గుడ్విల్ మాకు 25 మస్తర్లకు కాకుండా ఆ 500 అనేది పాతంలో గతంలో ఉన్నది అలాగే ఉంచేసి మీకు ఇంకో 1000 రూపాయలు గుడ్విల్ కింద ఇచ్చేదాన్ని తీసేసి మాకు ఇప్పుడు మీరు పెంచుతున్న 1750కి పైన యాడ్ చేస్తూ 1000 రూపాయలు ఇస్తున్న దానికి ఈ 1000 రూపాయలు యాడ్ చేయండి. అంటే 1750 రూపాయల వేతనం పైన మీరు ఒక 250 పెంచిన వాళ్ళు అవుతారు.
మేము అడుగుతున్నది అది. ఆ గుడ్ విల్ 1000 రూపాయలని తీసేసి ఇప్పుడు మాకు డైలీ వేతనంలో వేసే దాంట్లో మూల వేతనంలో కలపమని చెప్పి చెప్తున్నాం. దీనికి కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో కానీ యాజమాన్యం కానీ ఒప్పుకోవడం లేదు. మేము ఏంటంటే 1000 రూపాయల కంటే ఎక్కువ పెంచాం. ఈ గుడ్ విల్ కింద అనుకున్నది ఏదైతే దాన్ని తీసేయమని చెప్పేసి మొండి వైఖరితోనే మనం ఎన్ని రకాలుగా చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా 1000 రూపాయలు పెంచుతాం, ఈ గుడ్ విల్ని తీసేయండి. మనం ఏంటంటే ఆ గుడ్ విల్ని తీసి 1000 రూపాయల మూల వేతనంలో చూపెట్టు, గుడ్ విల్ అనేది మాకు అవసరం లేదు అని చెప్పేసి మేము చెప్తున్నా కానీ వినకుండా మొండి వైఖరితో ఉన్నది కంపెనీ. అందుకోసం మేము స్వచ్ఛందంగా ఈ అగ్రిమెంట్ మాకు ఎవరికి నచ్చడం లేదు. అందరం మైన్లో పనిచేస్తున్నాం. మైన్ యాక్ట్ ప్రకారం కానీ మాకు జీతాలు కానీ సౌకర్యాలు కానీ ఇప్పటివరకు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ యూనియన్ నాయకులు కానీ దీనికి సంబంధించిన సింగరేణి అధికారులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఈ ఓబీలలో పనిచేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారంగా ఏమైతే హక్కులు అయితే ఉన్నాయో వేతనాలు కానీ సౌకర్యాల విషయంలో ఏ ఒక్కరు కానీ మాకు తెలియజేసిన దాఖలు లేవు. మీకు ఇవన్నీ వర్తిస్తాయి, ఇవన్నీ మీకు వర్తిస్తున్నాయా లేదా, అమలు అవుతున్నాయా లేదని మా దగ్గరికి వచ్చి ఒక సింగరేణి అధికారి కానీ గవర్నమెంట్ అధికారి కానీ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం లేదు. యాక్చువల్గా ఏంటంటే మాకు సింగరేణి యాక్ట్ ప్రకారం మైన్ యాక్ట్ ప్రకారం 9 రాష్ట్రాలలో మొత్తం కోల్ మైన్స్ 9 రాష్ట్రాలలో ఉంటే 8 రాష్ట్రాల్లో జీవో సాలరీ అమలు అవుతూ ఉన్నది. ఒక డంపర్ ఆపరేటర్కి వచ్చేసి 1270 రూపాయలు, ఒక హెల్పర్కి వచ్చేసి 1160 రూపాయలు చిల్లర ఉన్నది. అదేవిధంగా మేము కూడా ఏంటంటే 8 రాష్ట్రాలు ఇస్తూ ఉంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కాడే మాకు ఎందుకు అమలు కావడం లేదని చెప్పేసి మేము అడుగుతాను. అదేవిధంగా మాకు ఇచ్చే వేతనాలు ఇప్పుడు రోడ్స్ అండ్ హైవే బిల్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్ రోడ్స్ అండ్ హైవే వాళ్ళకి ఇచ్చే సర్క్యులర్ తీసుకొచ్చేసి బేసిక్ ఏంటో మాకు ఇచ్చే శాలరీ ఏంటో రోడ్స్ అండ్ హైవేది మాకు ఇక్కడ సింగరేణి యాజమాన్యం అమలు చేస్తూ ఉన్నది. మాకు యాక్చువల్గా మాకు జియో శాలరీ అమలు చేయాలి. మాకు చట్ట ప్రకారంగా ఇవ్వవలసిన ఒక లిమిటెడ్ ఫారంలో ఒక మైన్ యాక్ట్ ప్రకారం కూడా మాకు పే స్లిప్పులు లేవు ఇంతవరకు. మాకు సండే చేస్తే డబల్ మస్టర్ లేదు, పండగ రోజు డ్యూటీ చేస్తే 3 మస్టర్ లేవు, మాకు మెడికల్ సౌకర్యం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇట్లాంటి మాకు ఒక యూనిఫామ్ లేదు. మాకేమన్నా వైద్య సౌకర్యం వాన్ డ్యూటీలు అయితే మాత్రమే అప్పటి వరకు ఏంటంటే తూతు మంత్రంగా ఒక వైద్య సౌకర్యం కల్పిస్తారు. మాకు ఎటువంటి అనారోగ్యానికి మేము గురైనా కానీ మాకు ఎటువంటి వైద్య సౌకర్యం లేదు. ఈ విషయాల మీద కూడా మేమేంటిదంటే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు యాక్ట్ ప్రకారం ఏమేమైతే వర్తిస్తాయో అవి కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఒక సింగరేణి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఎల్ఈఓ గారు కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ ఇవన్నీ ఇక్కడున్న ఎక్కడి నుంచో జార్ఖండ్ వేరే స్టేట్ నుంచి కూడా వర్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ లోకల్లో 80% స్థానికులకు ఉద్యోగ పిల్లలకు కానీ భూములు కోల్పోయిన వాళ్ళకి కానీ ఉద్యోగ అవకాశం కల్పించాలి ఓబీలలో స్థానికులకి. అటువంటి వాటి బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి 80% వాళ్ళకి కల్పించేసి 20% మాకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. మేము ఏం ప్రశ్న చేసి క్వశ్చన్ చేసినా బెదిరింపులకు గురి చేస్తున్నాం. మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు. ఈ పలు విషయంలో కూడా మేమందరం ఏంటిదంటే మా కార్మికులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అంటే ప్రతి సంవత్సరం లాగానే వేయస్ ఏదైతే ఒప్పందం అవుతున్నదో మాకు ఇప్పుడు చేసిన ఏదైతే యూనియన్ నాయకులు ఉన్నా అగ్రిమెంట్ మాకు ఎవరికి నచ్చడం లేదు. 3 కంపెనీలో చేస్తున్న వర్కర్లు